నర్రబాయ్ నడు నువ్వు కాకువా కొత్తగా వచ్చినావా? ఇక్కడ పుష్పుండాలు ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది. అబ్బా చెప్పండి. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా? అవునా? నడు రాబాయ్. నువ్వు కాకువా ఒకటేసారి చెప్తాం చూడు. ప్రధానికి ఎప్పుడైతే రానా 2 రోజులు కనబడండి చూద్దాం. ఏం తిరుపతి సార్ చూసి కూడా మాట్లాడతాలే. ప్రమోషన్ వచ్చిందారా? మారిపోయాడు. పోడు దొరికినట్టుంది. ఒకటే వస్తువులు పెడతాడు ఫోన్లో. పొట్టికింత ఉంటాడు. నౌకరు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఎస్ఐ పెళ్ళం బట్టలు ఉతుకుంటాడు అన్న. సాల్తీ లేవరా? సిగ్గుశరం లేదురా మీ బతుకులకు? పోయిన నెలనే వారం రోజులు ఉండిపోయినారు కదరా, మళ్ళీ వచ్చిండ్రేంది? అన్నా సొసైటీ అసలు బాలే. ముందట్రారా అన్న. అన్నా సొసైటీ అసలు బాలేదన్నా. ఏ పుక్కళ్ళ లొల్లులు. షాయి తాగబోతే లొల్లి, టిఫిన్ చేయబోతే లొల్లి, ఇంట్లో లొల్లి, గుళ్ళె లొల్లి, బల్లె లొల్లి. అరే మొన్నరా బాయ్ గుడికి వెళ్ళి ముష్టి 5 తులాలు ఖర్చుకు లేవని దొంగతనం చేస్తే కొంపలు మునిగిపోయినట్టు తీసుకొచ్చిండు. ఆడెవడ కోట్లు దొబ్బితే ఏం బిక్కిరివా? బాగానే ఉందిరా ఇన్ఫర్మేషన్. ఊకనే అవుతారు అనుకుంటున్నా దొంగలు. ఈ సున్నం చేస్తే దొంగలు ఎట్లయితారో తెలుస్తుంది. ఈ కళ్ళద్దాలేంద్రా? అన్నా సైట్ అన్నా, అన్నా సైట్. ఈ నల్ల ముఖానికి నల్లద్దాలు ఒకటి. ఏమన్నా పోయినసారి కొట్టినప్పుడు మస్తు తలిగింది. తింటాలే బొక్కల షార్ తెప్పిద్దునా? అరే ఇస్మాయిల్ దొంగ సాలేగాళ్ళు చెక్ చేయి. జేబులేమున్నాయి చెక్ చేయి. ఆను పెద్ద సన్నీ లియోను నేను విసుకుతారా? ఏంద్రా ఇది? ఏంది కచ్చకాయలు సార్. బయటది కచ్చకాయలు సార్. కచ్చకాయలు తీసుకొచ్చినవేంద్రా పోలీస్ స్టేషన్ కి? పోయినా సార్ వచ్చినప్పుడు వారం రోజులు లోపల కూర్చోబెట్టి ఎంత బోర్ కొట్టిందో నీకేం తెలుస్తుంది? మీరుంటే తెలుస్తుంది 2 రోజులు లోపల. ఓ పని చేద్దాంరా, బిగ్ బాస్ లో పెట్టినట్టు రోజు టాస్క్ పెడదామా? పోలీలు ఉంటారా లోపల? పోలీలు నీకు నరుకుత పోర్ల గురించి మాట్లాడితే ఎస్తే పులుసు తీస్తాడు. తీసుకోవరా లోపలికి. నువ్వు కాకువా మంచి మారా తెలియదు రా అన్న. సార్ ఫ్యాన్ మొన్ననే ఖరాబ్ అయింది కదా, ఇంకా రిపేర్ చేయించాలి. ఆడ టేబుల్ ఉంది, మీదికెక్కి ఫ్యాన్ రిపేర్ చేసుకోరా. హలో మేము ప్రొఫెషనల్ దొంగల మీద కరెంట్ మోటార్లు ఫ్యాన్లు రిపేర్ చేయడానికి రాలేదు. ఇడికి కథలాడుతున్నావు అబ్బాయి. తలుకుతా నువ్వు అన్నికి వస్తావుగా బొచ్చు కూడా ఆడిపించుకొని చూడు. ఓ ఆ తొంటేం గానీ ఇంకా లోపలికి రానిస్తారు. రాని సిఐ రాని ఉన్నది నీకు. ఏందిరా నువ్వు చెప్పేది? మీరేం చూస్తారా? వీళ్ళకి ఇంకో బకరగాడు దొరికినట్టున్నాడుగా మన లెక్క. ఆయన ముఖం చూస్తూనే తెలుస్తుందిరా ఆటన మొక్కపోడని. రే హీరో దా. ఏంద్రా తప్పుడు? కాదు ఆడ ఎట్టన్నా పోని ఆని మీద కుప్ప మన మీకు వస్తుంది. ఆడు రైట్ అన్న. బాగా ఆడుతున్నావు కదా అన్న. నీకు ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారా? దా అన్న మళ్ళీ తీసుకొడుతున్నా. ఇది మనకంటే బేకర్గా లేకుండా అన్న. నడు. ఏంద్రా ఇది? ఏమో ఎంతమంది వస్తుందిరా? ఆడేం చేసి ఉంటాడ్రా? ఏమో ఆడు నువ్వే. ఏముంటది? కుక్కను కొట్టాడు కొడుతురు పోరండి. అరే ఇన్ని వచ్చిన ప్రతి ఒక్కడు దంచిపిస్తున్నాడు. ఏం చేసిండంట? ఊకే నన్నుకోకుడు కాదు, ఆ నడుగు తెలుస్తుంది. అంతేనంటవా? అమ్మో దీన్ని చూసినవా అక్క? ఇది తక్కువది కాదు. ఏం చేసింది? కాలేజ్ పేరు చెప్పి చెట్ల పోంటి పుట్టల పోంటి తిరుగుతున్నది. అవునాయే
స్వాతి ఇగవే నీ నోట్బుక్. శైలు వాళ్ళిద్దరు ఇందాక నుంచి నా గురించే మాట్లాడుకుంటున్నారని డౌట్. ఏమై ఉంటదంటావు? ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకే తెలియకుండా ఎంత ముదిరిపోయావే. ఛీ, ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తమరి గురించే. నేనే కాదు, ఊళ్ళో అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఊళ్ళో అంతా నా గురించే మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి చెప్పు. ఆ అశోక్ గడికి నీకు మధ్య ఏదో జరుగుతుందట. నిన్న ఏకంగా మీరు పీర్ల గుట్టకాండే సంసారం పెట్టిరట. చిచ్చి, అట్లానే ఎవరు చెప్పిండ్రే నీకు? ఊళ్ళో అందరు ఇదే అనుకుంటారు. ఇంకా వట్టు నీ బుక్కు, నేను పోతా. ఎవరు చేసి ఉంటారు ఇట్లా? ఇంకెవరు చేస్తారు? ఇది ఖచ్చితంగా ఆని పని. మామా నాగులో మామా నాగులో మామా నాగులో. అరే మలిగా పకోడీ తీసుకురా. సరే. రే 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 పకోడీ అయితొద్దురా. ఏ ఎందుకొద్దు? అవసరం అయితే గడ్డెని తిని బతుకుదాం కానీ పకోడీ అయితొద్దురా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హోటల్లో పకోడీని ఫేమస్ చేసిందే మనం అంటేనే పకోడీ, పకోడీ అంటేనే మనం. గసంటే పకోడీని వద్దంటే ఇదేనా కులం పంచాయతారా? కోసం అది కాదురా వాడు. నా సబ్బులది ఆడు చెప్పిందని నువ్వు ఉర్రినావని పకోడీ రకం మానదురా. పకోడీ వస్తుంది. అరే చోటు పకోడీ లారే. సరే. అయితే దీనికి పుట్టిర్రా మీరు. నాకు కనుక బంగారం దొరికితే దీన్ని పెట్టి 100 days ఆడాలి. నకరాలు చేస్తున్నావురా? మూతి పనులు రాళ్ళ కొడతాను. నేనేం నకరాలు చేసిన అక్క? ఆ ప్లేట్ ఎందుకు పడేసినవురా? నువ్వు కొడుతున్నా అక్క కింద పడ్డది. నేను కొట్టకున్నది కిందనే పడేది. నమస్తే. నాకు పెట్టుర్రి, కాంట్రాక్ట్లు మందికి ఇప్పిరి, మర్యాదలు నాకు, పైసలు మీకు, అంతేగా? అదేందన్న అంత మాట అన్నావు? మరేమనాలే? ఓ ఆ చెరువు కాంట్రాక్ట్ గురించా? అదేదో జనాల దునికి మినిమినేషన్ లెక్కలన్నా. అయినా మిమ్మల్ని కాదని మేము చేసేటోళ్ళంత గొప్పలమా? చూడు, దేవుని సేవ పూజారి కోసం, భక్తుల కోసం కాదు. సమస్య అయింది అనుకుంటా గెలిచినాం కదా అని ఓ తిప్పుకుంటా తిరుగుడు కాదు. లాభం వచ్చే పని చెయ్యి. మళ్ళీ మళ్ళీ ఇది నేను చెప్పా. సరే అన్న. హలో మామా ఏడున్నారా? అదేరా ఇటు తూర్పు దిక్కు రంగనాయకుల గుట్ట కింద బంగారం ఉన్నాయంటే శూన్యకి పోతున్నాం. చీనీ అవ్వ మీరు మారరా. సావురు పోరి. చంపేదాన్ని రే ఏందిరా అదే? చూస్తుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అట్లా చూస్తున్నావేందిరా? మనుషులను చంపుతుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తున్నావా? నాన్న నేనేమన్నా నిజంగా చంపుతున్నానా? సినిమానే కదా. అరే నీ బుద్ధి చూస్తుంటే నాకు భయం అవుతుందిరా. ఇప్పుడేంది టీవీ బంద్ చేయాలనా? అంతేగాని నువ్వు పని చూసుకుంటానన్న మాట లేదన్నట్టు. చెప్పినా కదా నాన్న 2 ఏళ్ల దాకా ఏ పని చేయనని. చాలా ఆపు. ఊరి మీద పడి తిరుగుతాననేటోని నిన్నే చూస్తున్నా. బోబెట్టు చెప్తినవేందన్నా? ఎప్పుడు నీ గోలు నీదేనా? మీ నాన్న కూడా నేను ప్రైవేట్ కాలేజ్ వేస్తే తెలుస్తుండే. కొడుకులు చేపలను రాకినట్టు రాక్తారు ర్యాంకుల కోసం. అరే జీవితానికి ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది నాన్న అంటే అర్థం చేసుకోవేంది? నాన్న నువ్వేమని అనుకో, 2 ఏళ్ల దాకా నువ్వు ఏ పని చెప్పినా నేను వినర్రా. మీరెనరు. ఊళ్ళో మైసమ్మ దున్నపోత లెక్క ఊరంతా తిరగండి. నీకు తోడు ఆవరాగాళ్ళు 3. సినిమాలు, షికారులు, గొడవలు, లవ్వులు. ఊరంతా ఉమ్మేసేదా తిరగండి రా. నాన్న ఇందాక తిట్టింది మళ్ళీ తిట్టు. పెట్టి కొట్టేనా పలిగిపోతుంది. పోరా. నాన్న ఓ 100 రూపాయలు ఇవా మళ్ళీ ఇస్తా. ఓన్లీ 100. ఐ గివ్ బ్యాక్. ప్రపంచంలో ఏ తండ్రిని పైసలు కొడుకిలా అడగడరా. ఒరే ఏం చేసి తీరుస్తావురా? నీ ముఖం మళ్ళీ ఇచ్చే రకమైనారా? చెప్పు. పొరపా.